ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే డిసెంబర్ 17 ఎపిసోడ్. బయటపడ్డ శ్రీవల్లి ఎంఏ ఇంగ్లీష్ భాగవతం. రామరాజు వీరాంగం. అమూల్య ఎంత పని చేశావే. శ్రీవల్లికి సంబంధించిన అన్ని రహస్యాలు నర్మద ప్రేమలకే తెలుస్తాయి. వాళ్ళకి ఆస్తి లేదనే విషయం, వాళ్ళది హోటల్ బిజినెస్ అనే విషయం, అద్దె ఇంట్లో ఉంటున్నారనే విషయం, డబ్బులు తీసుకున్న విషయం అన్నీ వాళ్ళకి తెలిసాయి. కానీ శ్రీవల్లి మాత్రం ఇంచు కూడా కదపలేకపోయారు. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది. వెంటనే అమూల్య విశ్వల ప్రేమాయణం గురించి నాన్నతో చెప్పాలని డిసైడ్ అవుతాడు పెద్దోడు చందు. ఇక పేపర్ తేవడానికి బయటికి వెళ్ళి రామరాజు కోసం ఎదురు చూస్తుంటాడు చందు. ఇక నర్మదా ప్రేమలైతే రాత్రి గదిలో గడిచిన యవ్వారం గురించి మాట్లాడుకుంటారు. ఏంటి ప్రేమ, అప్పుడే నిద్ర లేచావు? మధ్యాహ్నం 1 గంటకో నిద్ర లేస్తావనుకుంటే అని కొంటెగా అంటుంది నర్మద. ఏంటక్క, నేను ఉదయాన్నే లేస్తాను కదా, ఈరోజు మధ్యాహ్నం అని ఎందుకు అనుకున్నావు అని ప్రేమ అడుగుతుంది. ఎందుకంటే రాత్రి మీ గదిలో నుంచి గట్టిగానే సౌండ్స్ వినిపించాయిలే. అదే పాటలు డ్యాన్సులు మామూలుగా లేవుగా, మంచి ఊపులో ఉన్నట్టున్నారు కదా. రాత్రి అంతా ఏదో చిత్ర విచిత్రాలు విన్యాసాలు బాగానే జరిగినట్టు ఉన్నాయిగా అంటూ ప్రేమ నడుము గిల్లుతుంది నర్మద. దాంతో ప్రేమ సిగ్గు మొగ్గలేస్తుంటుంది. అబ్బో, మా గదిలో నుంచేనా? మరి మీ గదిలో నుంచి మమ్మల్ని మించిన శబ్దాలు రానట్టు, మీ రూమ్లో చిత్ర విచిత్రమైన విన్యాసాలు జరగనట్టు మేము విన్నాంలేమ్మా అని అంటుంది ప్రేమ. మా గదిలో మ్యూజికల్ నైటు, మీ గదిలో కల్చరల్ ప్రోగ్రాం, ఇలా ఉన్నారేంటే? దాంతో నర్మద తెగ సిగ్గుపడిపోతుంది. అంటే రాత్రి మావాడు కాస్త పుచ్చుకున్నాడులే, అందుకే మా గదిలో మ్యూజికల్ నైట్ అని అంటుంది నర్మద. హో అవునా, మావాడు కూడా కాస్త పుచ్చుకున్నాడులే, అందుకే కల్చరల్ ప్రోగ్రామ్ అని అంటుంది ప్రేమ. సర్లే కానీ ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకో, కళ్ళేంటి మెరుపుతో ఎరుపెక్కాయి అంటే రాత్రంతా ఊహు అయిందా? యురేకా కసామిసా అంటూ ప్రేమ నడుము గిల్లేస్తుంది నర్మద. దాంతో ప్రేమ అబ్బా ఊరుకోక్క, నీకెప్పుడు అదే టాపిక్ అని సిగ్గుపడిపోతుంది. బుగ్గలు ఎరుపెక్కాయంటే రాత్రి మ్యాటర్ జరిగిపోయిందా చెల్లే? సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కుతున్నాయంటే మ్యాటర్ జరిగి ఉంటుందన్నమాట అని అంటుంది నర్మద. ఇంతలో వేదవతి ఎంట్రీ ఇస్తుంది. అక్క చెల్లెలు ఇద్దరు పొద్దున్నే మీటింగ్లో పెట్టారేంటి అని అంటుంది. మేం యూత్ అమ్మా, మీకెందుకులే అని అంటుంది నర్మద. నేను యూత్నే, నేను మా ఆయన బండిపై సెకండ్ షో సినిమాకి చల్లగాలిలో విహరిస్తూ వెళ్ళాం. మా ఆయన్ని వెనుక నుంచి గట్టిగా హగ్ చేసుకున్నా అంటూ తెగ ముచ్చట్లు పెడుతుంది. దాంతో నర్మద మేం కూడా ఇక్కడ ఆటలు పాటలతో తెగ ఎంజాయ్ చేశామని అంటుంది. అంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి మిమ్మల్ని సెకండ్ షో సినిమాకి పంపించారన్నమాట అని అంటుంది వేదవతి. లేదత్తా, మీరు మావయ్య బయటికి వెళ్ళి చాలా రోజులైంది కదా, అందుకే నర్మదక్క మిమ్మల్ని రెచ్చగొట్టి పంపించింది అని అంటుంది ప్రేమ. దాంతో నా కోడలు బంగారం అంటూ నర్మదను ముద్దు పెడుతుంది వేదవతి అత్త. మేమెక్కడమ్మా, మీ పెద్ద కోడలే బంగారంలే అని అంటుంది నర్మద. అవును ప్రేమ, మనం ఇంతసేపు హ్యాపీగా మాట్లాడుకుంటుంటే ఆ ఎంబీఏ ఇంగ్లీష్ కడుపు మండిపోవాలి కదా, పరిగెత్తుకొని వచ్చేయాలి కదా, ఇంకా రాకపోవడం ఏంటో అని అంటుంది నర్మద. అప్పటికే శ్రీవల్లి గాఢ నిద్రలో ఉంటుంది. ఇక రామరాజు బయటకు వెళ్ళి పేపర్ పట్టుకొని వస్తుంటాడు. అతన్ని చూసిన చందు నాన్న అంటూ సీరియస్గా వస్తాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి నాన్న అంటూ అసలు విషయం చెప్పకుండా కొసరు మాటలు మాట్లాడతాడు. ముఖ్యమైన విషయమా ఏంట్రా అని రామరాజు అడిగేసరికి వేదవతి మధ్యలోకి వచ్చి దూరిపోతుంది. ఏదో ముఖ్యమైన విషయం అంటాండి, నాకు కూడా చెప్పడం లేదు, ఏంటో మీరే అడగండి అని అంటుంది వేదవతి. ఏంట్రా అంత ముఖ్యమైన విషయం అని రామరాజు అడిగేసరికి అదే నాన్న, చెల్లెల అమూల్య గురించి అని అంటాడు చందు. ఇంతలో శ్రీవల్లి మంచంపై నుంచి టకీమని కింద పడిపోతుంది. ఊరినా మొగుడో, రాత్రే కదరా చెప్పొద్దని చెప్పాను, ఉదయానికి బాబుకి బత్తా పీకేసావా ఏంట్రా దేవుడా అని పరిగెత్తిస్తుంటుంది. ఇటు రామరాజు అమూల్యకి సంబంధించిన విషయం ఇప్పుడేమో అమూల్యకి సంబంధించిన విషయం అంటున్నావు, ఏమైంద్రా అని అడుగుతాడు రామరాజు. అంతలో అమూల్య కూడా వస్తుంది. అదిగో అమూల్య కూడా వచ్చింది, దానికి సంబంధించి అంత ముఖ్యమైన విషయం ఏంట్రా అని అడుగుతుంది. ఇక చందు అది నాన్న అని సాగదీస్తుంటాడు, కానీ విషయం చెప్పడు.
ఇంతలో శ్రీవల్లి పోకిరిలో మహేష్ బాబుల సమరమే అంటూ దూసుకొని వస్తుంది. ఏం లేదు మావయ్య, ఏం లేదు. అమూల్యని రోజు కాలేజ్ దగ్గర డ్రాప్ చేయాలని అనుకుంటున్నారు. ఆ విషయమే మీతో చెప్పాలని అనుకుంటున్నారండి అని అంటుంది శ్రీవల్లి. అనంతరం చందు చెవిలో మామయ్య గారు గుండాకి చచ్చిపోతారండి అని అంటుంది శ్రీవల్లి. అంతే మామయ్య, ఇదేం ఇంకా లేదు అని రామరాజుతో అంటుంది శ్రీవల్లి. అది కాదమ్మా, వీడు రాత్రి మన ఇంటికి పరువుకి సంబంధించిన విషయమని అన్నాడు. అమూల్యని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేది అయితే అందులో పరువుకి సంబంధించినది ఏముంది అని అడుగుతాడు రామరాజు. దాంతో శ్రీవల్లి అంటే మావయ్య గారండి, బయట రోజులు బాగాలేదు కదా, అమూల్యని ఒంటరిగా కాలేజీకి పంపిస్తే పోకిరి వెధవలు ఏదైనా చేస్తారు, అప్పుడు మన ఇంటి పరువు పోతుంది కదా, అందుకే అలా అన్నారు అని కవర్ చేస్తుంది శ్రీవల్లి. దాంతో రామరాజు, ఇంటికి పెద్ద కొడుకువి అనిపించుకున్నావురా, చెల్లెలి బాధ్యత గురించి కరెక్ట్గా ఆలోచించావు, ఈ రోజు నుంచి చెల్లెల్ని నువ్వే కాలేజ్ దగ్గర డ్రాప్ చేయని అంటాడు. ఆ మాటతో శ్రీవల్లి చందు అమూల్యని చెరవ చేయి పట్టుకొని బైక్ దగ్గరికి లాక్కొని వచ్చి కాలేజీకి పంపిస్తుంది. అది కాదు వల్లి అని చందు చెప్తున్నా కూడా ముందు వెళ్ళండి, తర్వాత మాట్లాడదాం అని పంపించేస్తుంది శ్రీవల్లి. ఇక నర్మదా ప్రేమలుని ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికెట్స్ ఇంకా రాలేదక్క అంటూ శ్రీవల్లి దగ్గర వెధవ బిల్డప్లు కొడుతూ ఉంటారు. శ్రీవల్లి ఎంఏ చదవలేదని వీళ్ళకి అనుమానం, అదే నిజం తేలుతుంది కూడా. బట్ వీళ్ళు తెలుసుకొని పీకేది ఏంటంట, పైసా ప్రయోజనం ఉండదు. నిజం తెలిస్తే మామయ్య గుండె ఆగిపోతుంది, మన అక్కయ్య కాపురం కూలిపోతుంది, చెప్పొద్దు చెల్లాయి అని ప్రేమను ఆపేస్తుంది నర్మద. ఫైనల్గా జరిగేది ఇదే తంతో. ఇక మాత్రం దానికి వీళ్ళేదో ఉద్ధరిస్తున్నట్టుగా బిల్డప్. ఎప్పుడు కొండని తవ్వి ఎలకని పడతారు, మళ్ళీ దాన్ని వదిలేస్తారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ సీన్. ఇప్పుడు వీళ్ళిద్దరు సరిపోరన్నట్టుగా రామరాజు శ్రీవల్లిని పిలిచి, ఎమ్మా నీ ఎంఏ సర్టిఫికేట్ ఎప్పుడొస్తాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది, చూస్తుంటే అసలు నువ్వు ఎంఏ ఇంగ్లీష్ చదివావా అని వాళ్ళకే వచ్చిన డౌట్ నాకు వస్తుంది. ఫోన్లో ఇంగ్లీష్లో మాట్లాడమంటే యాయా తప్ప ఏమీ లేదు. ఇప్పుడు సర్టిఫికెట్స్ విషయంలో బెబ్బే అంటున్నావు, అసలు నువ్వు నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చదివావా చెప్పు, అడిగేది నిన్నే, నువ్వు నిజంగా చదివావా అని గట్టిగా నిలదీస్తాడు రామరాజు. శ్రీవల్లి మావయ్య గారు అంటూ నీళ్లు నలుముతూ ఉంటుంది. కరెక్ట్గా ఇలాంటి టైంలో కూతుర్ని కాపాడుకోవడానికి తల్లి ఎంట్రీ ఇవ్వాలి కదా, అదే అవుతుంది. అమ్మడు అంటూ భాగ్యం ఎంట్రీ ఇచ్చేస్తుంది. ప్రేమ నర్మదలు బిత్తరపోయి తెల్లమొహం వేస్తారు. ఇక ఇడ్లీగాడు గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్స్ అంటూ ఆశీర్వదిస్తూ దింబదిరిగ జలకిస్తాడు. ఇక భాగ్యం అన్నేకరండి, ఇవిగో నండి ఎంఏ సర్టిఫికెట్స్ అని రామరాజుకి ఇవ్వబోతుంది భాగ్యం. ఇంతలో నర్మద ప్రేమలు, ఏది పిన్ని గారు ఒకసారి ఇలా ఇవ్వండి అని తీసుకోబోతారు. సాక్ష్యాలు ఆధారాలు డైరెక్ట్గా జడ్జి గారికి ఇవ్వాలి కానీ మధ్యలో లాయర్లకి ఇస్తారేంటి అన్నయ్య గారండి, మా అమ్మడి ఎంఏ ఇంగ్లీష్ గురించి డౌట్ పడ్డారు కదండి, చూడండి మేము నిజాయితీకి మారు పేరు, ఇవిగో సర్టిఫికేట్ చూడండి అన్నయ్య గారండి అంటూ సర్టిఫికేట్స్ని రామరాజు చేతిలో పెడుతుంది భాగ్యం. దాంతో రామరాజు, మీరు చదువుకున్న వాళ్ళే కదా, ఇవి సరిగ్గా ఉన్నాయో లేదో మీరే చూడండి అంటూ వాటిని ప్రేమకి ఇస్తాడు. దాంతో భాగ్యం ఇడ్లీతో దొరికిపోయామని గుసగుసలాడుతుంది. ఇక మన బిల్డప్ రాని ప్రేమ ఆ సర్టిఫికేట్ చూసి వాళ్ళ వైపు గుర్రుగా చూస్తుంది. ఏమైంది అలా చూస్తున్నావా ఏంటి, కొంపతీసి అవి దొంగ సర్టిఫికేట్సేనా ఏంటి అని అడుగుతుంది వేదవతి. అవే ఒరిజినల్ సర్టిఫికేట్స్ వస్తాయా అని అంటుంది ప్రేమ. దాంతో భాగ్యం ఇడ్లీ ఒరిజినల్ అంటుంది ఏంటి అని ఆశ్చర్యపోతారు. మనం ఇచ్చి ఫేక్ సర్టిఫికేట్స్ ఒరిజినల్కి అమ్మ మొగుడిలా ఉందన్నమాట అని అనుకుంటారు. చూసారా నా ఎంఏ ఇంగ్లీష్ సర్టిఫికేట్స్, ఇప్పుడు ఏమంటారు అంటుంది శ్రీవల్లి. అనడానికి ఏముంది, ఆ సర్టిఫికేట్స్ తీసుకొని జాబ్లో జాయిన్ అయిపోవడమే అని అంటుంది నర్మద. చచ్చానురా దేవుడా, పెనంలో నుంచి పొయ్యిలో పడ్డా అని అనుకుంటుంది శ్రీవల్లి. అవును అమ్మయ్య, మీ స్కూల్లో ప్రిన్సిపల్ గారు బాగా తెలుసుకుందాం కదా, అక్క ఎంఏ ఇంగ్లీష్ కదా, ఆ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ అవసరం ఉందంట, మీరు అడిగితే ఖచ్చితంగా ఆ జాబ్ అక్కకే ఇస్తారు, ఫోన్ చేయండి మామయ్య గారండి అని అంటుంది ప్రేమ. రామరాజు ఫోన్ చేస్తుంటే గట్టిగా దమ్మిన శ్రీవల్లి, ముహూర్తం బాగాలేదు తర్వాత చేయండి మామయ్య గారు అని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.